ప్రేమించిన మా పరలోకమందున్న తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాపాడి మాకు కావలసిన ఈవులను అనుగ్రహించి మరలా మీ సన్నిధానానికి తోసుకుని వచ్చి మీ యొక్క మాటలను వినడానికి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి మరొక తరుణాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకే మీకు ధన్యవాదాలు. మీ యొక్క మాటలు మేము నేర్చుకుంటుండగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని ప్రసాదించండి. నేర్చుకొని విని విడిచిపెట్టకుండా మీ వాక్యం ప్రకారం బ్రతుకుటకు కృపచూపమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకులను క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. మరి గత వారము, పోయిన వారము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నాం. తిమోతి గారు ప్రభు పని చేయుటకు కారణాలన్నది కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే దేవుని పిల్లలారా, తిమోతి ప్రభు పని చేయుటకు భూమి మీదకి వచ్చిన ప్రకారం మనం కూడా మన తరంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ప్రభు పని చేయడానికి ముందు మనము నేర్పరులం కావాలి. ఈరోజండి మరి పోలీసు డిపార్ట్మెంట్ కానివ్వండి, నేవీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్, వీరందరికీ శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో వారు పాస్ అయితేనే ఆ ఉద్యోగాన్ని ఇస్తారు. ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఉద్యోగం రాదు. అంటే భూమి మీద కూడా మనము భూమి మీదకి ప్రభు పని చేయడానికి అర్హత సంపాదించాలి. ప్రభు పని చేయటకు అర్హత సంపాదించాలి. ఆ తర్వాత ప్రభు పని చేస్తూ పరలోకాన్ని చేరడానికి కూడా అధికారపూర్వకంగా అర్హతను సంపాదించాలి. తిమోతి గారికి పౌలు గారు చెప్పారు, నా వలే తిమోతి కూడా ప్రభు పని చేస్తున్నాడు కనుక ఆయనను మీరు చేర్చుకోండి, అంటే సన్మానించండి అని అర్థం. భూమి మీద ఏ ఉద్యోగాలు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా ఈ 60-70 సంవత్సరాల మట్టుకే మనం సన్మానించవచ్చు అనుకుందాం. కానీ ప్రభు పని చేస్తూ పరదేశికి వెళ్తుంటేనండి స్వాగతం పలుకుతారు కోటాను కోట్ల దేవదూతలు. స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ టు పారడైస్ అని. ఆ సన్మానం, ఆ సత్కారం మనం పొందాలి అంటే భూమి మీద దేవుని పని చేయక తప్పదు. దేవుని పని చేయకపోతేనండి ఆ సన్మానం మనకు దక్కదు. ఇంకొక సన్మానం దక్కుతుంది. పాతాళ లోకంలో నిత్య నరకాగ్ని వెళ్ళినప్పుడు ప్రేతలు లేచిపోతారట. మనం వెళ్ళగానే వారికి కలవరం ఆరంభమవుతుంది. అదిగా మనను ఏంటంటే ఇన్సల్ట్ చేసే సన్మానం. కనుక ఎవరు కూడా ఆ ప్లేస్కు వెళ్ళకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కోరిక కలిగిన దేవుడే ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని మన చేతులు పెట్టడం, ప్రతి ఆదివారము తన సన్నిధిలోకి వచ్చి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకొని మనం చేసిన పాపాలు, అపరాధములు, తప్పులు క్షమించమని గోజాడి దేవుని సన్నిధిలో మన మన్నపు మరలా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మరలా తిరిగి వెళ్ళటానికి ఈ దేవుడి గొప్ప అవకాశాన్ని మనం ప్రసాదించాడు. కనుక ఈ మంచి అవకాశాన్ని ఎవరు మన జీవితంలో పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకుంటే మనం పరదేశిని, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే దేవుని పిల్లారా, అబ్రహాము గారు పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూసిన కాలం ఇంతంత కాలం కాదండి.
ఆ పునాదులు గల పట్టణము ఏదో కాదండి, ఇదే సంఘమే. కనుక ఆ పునాదుల గల పట్టణంలో మనము పరవాసులుగా ఉండాలి, పరజనులుగా కాదు. ఆ పట్టణానికి మనము ఏంటంటే ఏమంటారండి, ఓనర్స్, దేవుని పిల్లలుగా మనం అధికారం చెలాయించాలి. కనుక ప్రతి అడుగు మనం వేస్తున్నప్పుడు అండి చక్కగా వేయాలి, జారకూడదు మన అడుగులు. కనుక నేర్పరితనము ఖచ్చితం. ఇక ఇశ్రాయేలుకు దేవుడు పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము ఇవ్వకంటే ముందు మార్గమధ్యంలో కొన్ని మంచి మాటలు ఇశ్రాయేలుకు చెప్పినట్టుగా మోషే గారి ద్వారా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జాగ్రత్త చదువుదాం. 17వ అధ్యాయము, ఇది పాత ధర్మశాస్త్రం. 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 20వ వచనాన్ని మనం చదువుదాం. చదివి దేవుడు ఇశ్రాయేలుకు ఎంత ఖండితముగా వారికి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రాన్ని నేర్చుకోమంటున్నాడు. చూడండి 17వ అధ్యాయము 20వ వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి, ఈ ధర్మం అనగా దేవుడు ఇచ్చిన ధర్మం, ఆజ్ఞలు, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్టు అన్నాడు. ఆగదం ఇక్కడ అంటే ఆనాడు పాత ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా ఉండాలి అంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుంది. అదే మాట క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు గుర్తు చేశాడు. మనం పడిపోకుండా ఉన్నట్లు తనను తాను కాపాడుకోవాలి అంటే క్రొత్త ధర్మశాస్త్రం మనకు అవసరం. ఆనాడు ఇశ్రాయేలీల సంగతులను, ఇశ్రాయేలీల భవిష్యత్తును మనకు ఎందుకు రాయించాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి జ్ఞానము కలగాలని జరిగిపోయిన సంగతులను దేవుడు మరలా మనకు గుర్తు చేస్తున్నాడు. పిల్లలు కూడానండి ఏ నుండి జెడ్ వరకు రాయించాలి అంటే, వరకు నేర్పించాలంటే అభ్యాసం. రాసిందే రాసి నేర్చుకున్నది నేర్చుకొని వారి కంఠాలన్నీ పోతాయండి. ఎలాంటి పెద్ద పెద్ద శబ్దాలతో నేర్పిస్తారంటే ABCD, టీచర్ అనడం వీళ్ళు కంఠస్థం. అంటే వారిని లోక ఉద్యోగాలు చేయాలంటే ఆ చదివే వారిని నిలబెట్టింది అనుకుందాం కొద్దిసేపు. మరి పరలోకమందున్న మనకు పరలోకం వెళ్ళడానికి ఈ పరలోక విద్యనే మనం నడిపిస్తుంది. లోక విద్య లోకాన్ని నడిపిస్తుంది, పరలోక విద్య పరలోకం నడిపిస్తుంది. ఆ విద్య కావాలి, ఈ విద్య కావాలి. ఏమంటారు? మరి భూమి మీద ఈ లోకంలో ఊరికైనా మనం బ్రతకలేం కదండి. ఆలోచించండి, ఎవరి మీద మనం ఉరగబడుతుంది చెప్పండి. మన స్వహస్తాలతో మనం పని చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పౌలు గారు అదే నేర్పించాడు కదండి. పౌలు గారు అదే నేర్పించారు, యేసుక్రీస్తు వారు అదే నేర్పించాడు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. 3.5 సంవత్సరాలు బయటికి వెళ్ళి దేవుని పనిని మొత్తం సంపూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అంటున్నాడు. నేర్చుకోవాలి. విద్యలో నేర్పరితనం, యుద్ధంలో నేర్పరితనం. ఇప్పుడు ఈరోజు ఎన్నో స్కిల్స్ ఉన్నాయండి.
స్కిల్లో నేర్పడతాను. అంటే దేవుని పని, ప్రభు పని చేయడానికి మనము మొట్టమొదటగా నేర్పరులమై ఉండాలి, నేర్చుకోవాలి. వాగ్దానం పెట్టుకున్నాడు అనుకో కావడానికి కాదు, వివాదాస్పదమైన అలజడులకు వెళ్ళడానికి కాదు, డిబేట్లు పెట్టుకున్నడానికి కాదు. మన ఆత్మను మనము నిత్య నరకానిక నిత్య జీవానిక, ఎవరి పని వాళ్ళకే, ఎవరి చేతులు దేవుడు వారిని ఎత్తి మీద ఎత్తి ఈ లోకానికి పంపించాడు. నాయన, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. తల్లిదండ్రులు పిల్లలు కన్నంత మాత్రాన తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టలేరు. పిల్లలు తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రాన తల్లిదండ్రుల విషయమై పరలోకాన్ని తీసుకెళ్ళని దేవుడికి సంజయ్ చెప్పి ప్రార్థన చేసే హక్కు లేదు, అధికారం లేదు, అర్హత లేదు. కనుక ఈ భూమి మీదకి వచ్చిన పాత్రలుగా పాత్రను పోషించుకుంటూ మనం పరలోకానికి అర్హత సంపాదించవలసిందే ఈ భూమి మీద మనుషులకు పని. కనుక ఏమంటున్నాడు? కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎందుకు పదే పదే నేను చదవండి చదవండి అని ఎందుకంటాను? పని పాట లెక్క కాదండి. బ్రతుకు దినములన్నీ అన్నాడు. బ్రతుకు దినములన్నీ అంటే ఈ భూమి మీదకి వచ్చిన క్షణం నుంచి ఈ భూమిని విడిచి వెళ్ళే క్షణం వరకు బ్రతుకు దినములన్నీ అని అంటారు. అలా ఆ బ్రతుకు దినములన్నీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాలను, అంటే నూతన ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రం, 66 పుస్తకాల గ్రంథాన్ని మనము చదువుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ఆలోచిస్తూనే ఉండాలి. దావీదు గారు దివారాత్రములు దాన్ని చదువుతూ ధ్యానించాడంటే గొప్పవాడండి దావీదు గారు. అందుకే గొప్పవాడయ్యాడు. మనం కూడా గొప్పవారిగా కావాలంటే, దేవుడు మనల్ని ఎత్తుకోవాలి అంటే నిజంగానే దేవుడు కట్టడలను, దేవుని విధులను మనం అనుసరించి తీరాలి. ఏమంటున్నాడు? నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చుండవలెను. మరి గత వారం నుంచి వారం వరకు ఎన్ని అధ్యాయాలు మనం చదివామన్నది ఒకవేళ మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ మాటను అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. ప్రతిరోజు ఇది కంఠత వాక్యంగా చదువుకోండి. బ్రతుకు దినములన్నీ దేవుడు చదువుమన్నాడంటే నేను చదువద్దా? ప్రశ్న వేసుకోండి. మీరు మీకు ప్రశ్న, నాది నాకు ప్రశ్న. నేను ప్రశ్న అయ్యాను. దేవుడి మాటనే మనం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఏంటండి, ఎన్ని లోక చదువులు ఉన్నప్పటికీ కూడా దేనిది దానికే దేనికి ఇచ్చే సమయం దానికి ఇవ్వాలి. ఈరోజు స్కూళ్ళల్లో స్కెడ్యూల్ పెడతారు కదండి. 1 నుంచి 2 గంటల వరకు ఒక పీరియడ్, 2 నుంచి 3 మరొక పీరియడ్. ఆ పీరియడ్ ప్రకారంగానే క్లాస్ టీచర్ వచ్చి స్టూడెంట్స్కు తన పాఠాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వెళ్ళిపోవాలి. లేదంటే నేను 10 నిమిషాలు ముందు వస్తాను, 10 నిమిషాలు లేట్ వెళ్తానంటే కుదరదు. మరి దేవుడు కూడా చెప్పిన మాటలు ఏంటంటే, భూమి మీదకి వచ్చిన నీవు మరలా భూమిని విడిచి వెళ్ళేంత వరకు నీ బ్రతుకు దినములన్నీ నేను ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు చదువుతూ నేర్చుకోవాలి. ఎంబీటెచ్ అయిపోయిందండి, ఇక మేము చదవమన్నట్టు కుదరదు. మరి దేవుడి మాట అబద్ధం అవుతుంది కదండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుమంటున్నాడు. దేవుడు మోషేతో ఏమంటున్నట్టే, నానా హోరేబులో నువ్వు నిల్చున్నావు కదా, హోరేబులో నా సన్నిధిలో ప్రజలందరినీ ఒక చోట కూర్చునిపెట్టు. ప్రజలందరినీ అంటే ఇశ్రాయేలందరినీ ఒక దగ్గర కూర్చునిపెట్టు. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయనతో
ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపమంటున్నాను. ఈరోజు సభలు, సమావేశాలు ఎందుకంటే ప్రజలందరూ తమ ఇంట్లో తమ గ్రామంలో, తమ ఊర్లో, తమ పట్టణాల్లో ఉంటారు. కానీ దేవుని మాటలు వినిపించడానికి ఒక దగ్గర కూర్చుండబెట్టాలి, వారికి దేవుని మాటలు విశ్లేషించాలి. అదే సభలు అన్నారు, సమావేశాలు అన్నారు. ఇవి ఇప్పుడు పుట్టినవి కాదండి, ఇప్పుడు చెయ్యమనని చెప్పింది కాదండి. ఏనాడో ఇశ్రాయేలుకు దేవుడు నేర్పించిన సభలు, సమావేశాలు. నేను నీతో చెప్తాను, నీ మాటలు ప్రజలందరినీ కూర్చుండబెట్టి వారికి నువ్వు వివరించు. అందుకే సభల ప్రత్యేకత ఏంటంటే తెలుసండి, ఇదేనండి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఎందుకు పోండిలేండి, వాళ్ళ మాటలు మనకి ఎందుకండి, దేవుడి మాటలే రైట్. మనం నేర్చుకున్న మాటలు మన వినికిడిలోనే, మనం చనిపోగానే మనతో సమాధి కాకూడదు. కానీ మనకు దేవుడిచ్చిన తన పిల్లలకు వాటిని మనం నేర్పించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మనకు నేర్పించడం కాదు మన వల్ల, నేర్పించండి, నేర్పించేవారి దగ్గరికి పంపించి నేర్పించండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి నువ్వు నేర్చుకోవాలి, అంతే. ఎటువంటి నువ్వు చదువుకోవాలి, అదే కదండి. ఏమైనా దేవుడు ఏమైనా ఒక క్వింటాల్ వజన్ మనం నెత్తి నాయన మోయండి, నేను వచ్చేదాకా చచ్చే దినాలంతా వజన్ మోయమని చెప్పాడండి. గిసన్గి చిన్నదే మనం చేయలేకపోతున్నాం, క్వింటల్ వజన్ మనం మోస్తామండి. ఆలోచించండి దేవుని పిల్లారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్ అన్ని ఖాళీ అయిపోతున్నాయట. అందరూ వరైపోతున్నారండి, అందరూ వరైపోతున్నారు. ఎందుకంటే ఆదివారం అన్న సంగతి మర్చిపోతున్న జనాలకు వాళ్ళు దేవుని వాక్యం ఎలా చదువుతారు చెప్పండి? దేవుని వాక్యం ఎలా చదువుతారో, చదివిన మాటలు వారి పిల్లలకు ఎలా నేర్పిస్తారు చెప్పండి దేవుని పిల్లలు. అంటే దేవుడు ఒకేసారి రాయించాడు, దీన్ని మరలా చేంజ్ చేయమన్నట్టు ఏముండదండి, సవరణ అన్నది ఉండదండి, సవరణ అన్నది ఉండదు. ఈరోజు ప్రపంచంలో రాజ్యాంగాల సవరణలు ఉంటున్నాయి. ప్రపంచాలలో దేశాలను నడిపిస్తున్న రాజ్యాంగ సవరణలు. కానీ పరలోకానికి నడిపించే ఈ గ్రంథం ఉందే, 66 పుస్తకాల గ్రంథం ఉందే, దీనికి సవరణలు లేవు, ఒకేసారి ఇవ్వబడింది. ఆ ఒక్కసారి ఇవ్వబడిన ఈ చట్టం ప్రతిసారి పనిచేస్తుంది. ఒకటే దేవుడు చెప్పాడు, నాన్న భూమి మీదకి నేను ఊరికి నేను పంపించట్లేదు, నీకు పనిచ్చి పంపిస్తున్నాను. పిల్లోడికి బాక్స్ పెట్టి, చక్కగా డ్రెస్ వేసి, బెల్ట్ పెట్టి, టై పెట్టి, దిద్ది, పౌడర్ పెట్టి అన్నీ చేసి వాడిని స్కూల్కి పంపించింది ఊరికేనేనండి? ఊరికేనేనా? నర్సరీ నుండి 3 సంవత్సరాలకు నర్సరీకి పంపిస్తాం. ఆ 3 సంవత్సరాలు కాస్త వాడు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు నర్సరీనే కూర్చున్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుందండి? నీ పౌడరు వేస్ట్, వానికి సేవ చేస్తున్నది సేవ వేస్ట్, అని డ్రెస్సులు వండుతున్నది అది వేస్ట్, అని సాగుతున్నది వేస్ట్. ఇక వాడు ఎందుకు బాధపడతారండి? దేవుడు బాధపడా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70, 80 ఏది దేవుడికి పనికి రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడండి? మనం దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మనసులోకి వెళ్ళిపోయి, మా తల్లిదండ్రులు ఎలా సంతోషపెట్టాలి మా తల్లిదండ్రులన్నా చాలామంది ఉండరు, కానీ కొంతమంది పిల్లలు ఉంటారండి. కన్నా తల్లిదండ్రులను, శారీరక తల్లిదండ్రులను సంతోషపెట్టాలన్న మనసు వచ్చిన నీకు నాకు మరి దేవుని మనసును కూడా మనం సంతోషపెట్టే అవసరం లేదంటారా? బాధ్యత మనది కాదంటారా? ఎందుకంటే ఆయనను ఏడిపిస్తున్నారండి. ఈరోజు ప్రకృతి ఎక్కడ కూడా సమాధానంతో లేదండి. ప్రకృతి, పంచభూతాలు ఎక్కడ కూడా సమాధానంతో లేదు. మనుషులను పగపట్టినట్టుగానే పీడిస్తుందండి.
పగబట్టినట్టే తుఫాన్లు, ఏంటంటే ఎర్త్క్వేక్లు, భూకంపాలు, సునామీలు, వారం రోజులు అవుతుంది చలి చూడండి, భయంకరమైన చలి, భయంకరమైన వర్షాలు, భయంకరమైన ఎండలు. మనిషికి కావలసిన వాతావరణం లేదు. ఇప్పుడు ఎండ కొట్టింది అనుకోండి ఏసీ పెట్టుకుంటున్నారు, చలి పెట్టింది అనుకోండి హీటర్ పెట్టుకుంటున్నారు. ఈ హీటర్ పెట్టుకోవడం వల్ల, ఏసీ పెట్టుకోవడం వల్ల ఈ శరీర అవయవాలన్నీ ఏమైపోతున్నాయి? చచ్చుబడిపోతున్నాయి. ఒకప్పుడు ఫెరాలసిస్, పక్షవాతం అన్నది లేకుండే ఒకప్పుడు తాతల తండ్రి. ఇప్పుడు చూడండి, రోడ్డుకుంట వెళ్ళినప్పుడు నేను అలా చూస్తూ ఉంటే చాలా బాధపడతానండి. ఎందుకు రోడ్ల మీదకి వస్తారో నన్ను అనుకుంటారు, కానీ వాళ్ళ అవసరం ఏందో మనకేం తెలుసు. ఒక చేత కర్ర పట్టుకోవడము, సులుక్కుంటూ వెళ్ళడము, ఇలా ఇలా సొల్లిలాగా ఆరడం ఒక్కరే, మళ్ళా వాళ్ళకంటూ తోడు ఎవరు ఉండరు. ఏంటి పరిస్థితులు తండ్రి? ఏంటి పరిస్థితులు ఇవి? ఏంటి రోగాలు? కొనుక్కుంటున్నారు రోగాలు కావాలని. ఏ తెగులు మన గుడారానికి సమర్పించకూడదు అంటే దేవుడికి ఎరుగైన వారమై ఉండాలి. దేవుడు చెప్పిన విధులు, విధానాలు, కట్టలను మనం అంగీకరించాలి, అనుసరించాలి. దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు నేర్చుకోండి, వెతకండి, చెయ్యండి. మీకేది అవసరమో, రోగమా, ఆరోగ్యమా, అనారోగ్యమా, లేమియా, ఉన్నత దశ, ఏదైనా అన్నాడు నేను చూసుకుంటాను. ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు నడిపించుకుంటూ ఈ మాటలన్నీ చెప్పడం ఏంటి? అభ్యసింపజేశాడండి దేవుడు, అభ్యసింపజేశాడు. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు ఏంటంటే ప్రైమరీ స్కూల్స్, వాళ్ళంటే రగడ తీస్తారండి, అరగదీస్తారండి పిల్లలందరినీ. 10th పరీక్షలు రాసేటప్పుడు అండి గంటలు కోచింగ్లు, గంటలు ఏంటంటే ట్యూషన్స్. ఎందుకు? ఎక్కువ మార్కు రావాలి, ఎక్కువ పర్సెంటేజ్ రావాలి. అభ్యసన నేర్పించడం, రాయడం ఏంటండి అది? మరి పరలోకానికి వెళ్ళడానికి, పరదేశికి వెళ్ళడానికి ఏ అభ్యాసం అవసరం లేదా? ప్రార్థన చేసి వెళ్ళిపోతారా? కానికిచ్చేసి వెళ్ళిపోతామండి మనం. ఏమంటున్నాడండి 10వ వచనం, నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించేదను. తీసుకురా మోషే, నేనే చెప్తాను వారికి. సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆజ్ఞలు పట్టుకొని కొండ దిగినప్పుడు చెప్పిన మాటలు, హోరేబు జరిగిన సంఘటన మరలా ద్వితీయోపదేశంలో గుర్తు చేస్తున్నాడు. నిర్గమకాండంలో జరిగింది అది. హోరేబులో కదండి దూడం చేసుకున్నారు. మోషే గారు సినాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడుతూ దేవుడు ఆజ్ఞలు రాసిచ్చినప్పుడు హోరేబు పర్వతం కిందని కదండి వీరు దూరం చేసుకున్నారు. హోరేబు కూడా చోటు రాయించాడు. ఎంత అవసరం ఉంటే ఈ మాటలు రాయిస్తాడండి. దేవుని పిల్లలారా, మనం నేర్చుకున్నది, మనం రాసింది మర్చిపోతాం. మర్చిపోకూడదని దేవుడు ఈ గ్రంథస్థం చేయించాడండి. నిజంగానే దేవుడికి హ్యాట్సప్ అండి. ఒకవేళ ఈ గ్రంథమే లేకపోతే ఎవరిని మనం అడిగేది? ఎవరు మనకి చెప్తారు? ఎవరు నిజం చెప్తారా, అబద్ధం చెప్తారా? ఏం తెలుసు చెప్పండి? ఈ రోజు వక్రమైన బోధలు లేవండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మనల్ని పరలోకానికి నడిపిస్తుంది, ఏది మన నిత్యాగ్ని దండకు నడిపిస్తుంది. ఒకవేళ ఇదే మనకు లేకపోతే అందరి మాటలు నమ్మి చివరికి మన బ్రతుకులు అధోపాలయ్యేవండి. అందుకనే దేవుడి పిల్లలారా, ఎవరి మాటలు కాదు, దేవుని మాటలే గ్రంథస్థం చేయబడిన ఈ బైబిలే మనం చదవాలి. అది ఎప్పుడు? జీవితకాలం అంతా అన్నాడు, బ్రతుకు దినములన్నీ. ఈ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి డెలివరీ అన్న పదం ఇక్కడికి వచ్చాం, మరలా భూమి నుండి ప్యాకప్ అయ్యేంత వరకు బ్రతుకు దినములన్నిటినీ దీన్ని చదవాలి. దానిని చదువు నేను కాదను, దానిని చదువు, దీనిని చదువు.
అంతే కదండి. 1వ తారీఖు ఈ జనవరి 30 ఏంటంటే డిసెంబర్ 31 వరకు పిల్లలందరూ కంప్లీట్ కావాలి. ఎక్కడ దాకా అయిందో నువ్వు మరలా అడుగుతాను. ఆల్రెడీ ప్రవీణ్ అయిపోయింది, బైబిల్ పూర్తి అయిపోయింది, నిహారిది కూడా అయిపోతుంది. ఇక తక్కిన పిల్లలు చిన్ననాటి నుండే బైబిల్ కంప్లీట్ చేసి మరలా స్టార్ట్ చేయాలి. ఒకసారి అయిపోయిందంటే కుదరదు, మరలా అలా చదివితేనండి. ఇప్పుడే కదా షార్ప్ మైండ్ వాళ్ళకు, షార్ప్ ఒక 30, 35, 40 లోపే షార్ప్ మైండ్ ఉండే. 40 దాటింది అనుకోండి, ఏమైపోయింది, నా మైండ్ అంతా దొబ్బిపోతుంది. ఎంత నేర్చుకున్నా ఏం చేసుకున్నా. అందుకే గవర్నమెంట్ జాబర్స్కు వాళ్ళు చెప్తారు కదా ఒక వయసు ఎంతవరకు ఏజ్ బార్ అయిపోతుంది అన్నట్టు 40 అయితే. వారికి కూడా తెలిసే. మరి దేవుడి దగ్గరికి అంత అయిపోయిన తర్వాత జబ్బకు సంచేసుకొని దేవుడు నన్ను పిలిచి నన్ను వస్తాను. నువ్వెందుకు పనికిరాని డొక్కు డబ్బారేక అయిపోయావు నువ్వు అంటే దేవుడిని అలా చిన్నగా చూసేసారండి. దేవుడు కూడా బాధపడతాడండి. దేవుడు కూడా బాధపడతాడండి. 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము, 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 12వ వచనాన్ని మనం చదువుదామండి. 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 12వ వచనం అండి. అక్కడ మొట్టమొదట మననన్నాడు, మీరన్నాడు, సెకండ్ ఆప్షన్ ఏంటన్నా మీ పిల్లలకు అన్నాడే మీ కుటుంబానికి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమంటారో చూడండి. మీ దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ముందు మీరు అనుసరించాలి, నడుచుకోవాలి. అందులో పురుషుల, స్త్రీల, పిల్లల. ఇక థర్డ్ ఆప్షన్, మీ పురములోనున్న పరదేశులేమి అంటే వారు ఇశ్రాయేలు కాదు, పరదేశులు. పరదేశులు అంటే పరాయి దేశస్థులు. అంటే వేతల వారులను కూడా ఏం చేయమంటున్నాడు? ఏమంట? నేను చెప్పే ధర్మశాస్త్రాన్ని, నేను చెప్పే ధర్మాన్ని విని నేర్చుకునడానికి అందరినీ పోగు చేయవలెను. అంటే ఒక చోట కూర్చొని పెట్టండి. ఆలోచించండి. అంటే మనకైనా, మనకే కాదు, మన పిల్లలకైనా, మన పిల్లలకే కాదు, మన రక్త సంబంధాలకైనా, మన రక్త సంబంధాలు కాదు, ఇతరులకు కూడా ఈ వాక్యం అవసరమే. అందుకే సర్వలోకానికి ఈ వాక్యం చేరవేయాలన్నాడు దేవుడు. సర్వలోకానికి అంటే సర్వజనులకు, సర్వజనుల సభను మనం పెడతాం. సర్వజనుల సభ అంటే ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి అంటే మనం నిలకడై ఉండాలి. మనం వస్తే సరిపోతుంది, మన కుటుంబం రక్షణలోకి వస్తే సరిపోతుంది, మన పిల్లలు రక్షణలోకి వస్తే సరిపోతుంది. నో, మనకు దేవుడు బాధ్యత పెట్టాడు. ఈరోజు ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవుడిదే. ఇంకా ఇతరుల మీద దేవుడు బాధ్యత పెట్టలేడండి. ఇంతకుముందు మనం పరజనులం, అన్యజనులుగా ఉన్నప్పుడు మనకంటే ముందున్న క్రైస్తవులకు బాధ్యత పెట్టాడు. మనలను కూడా క్రీస్తు దేవుని ఆకర్షణలోకి నడిపించడానికి. దేవుని మాటలు చెప్పే చోట అందరినీ కూర్చోమన్నాడు. అందరినీ కూర్చోబెట్టండి, నేను ఆ మాటలు నేను నేర్పిస్తాను. ఎంత మంచి మాటలండి. సభలకు కారణం ఏంటి? సమావేశాలకు కారణం ఏంటి? ఎందుకేనండి. కావున దేవుని పిల్లలారా, అందరూ ఆలోచించాలి, అందరూ నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పరులై ఉండాలి. పురములో కానీ పరదేశంలో కానీ ప్రతి ఒక్కరికి ఈ నా మాటలు మీరు వినిపించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటుందండి? 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త. ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట మరల క్రైస్తవులకు దేవుడు తన కుమారుని ద్వారా
చెప్పించిన మాట ఏంటో తెలుసండి? 24వ అధ్యాయము 14 వచ్చినమండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా మనం వినిపించే బాధ్యత మనది. వాళ్ళు వింటారా, నేర్చుకుంటారా, మారతారా, మారరా, అది సెకండ్ ఆప్షన్, ప్రక్కన పెట్టండి. కానీ వినిపించే బాధ్యత, నేర్పించే బాధ్యత మనది. ఈరోజు స్కూల్లో నుండి ఫీజులు తీసుకుంటారండి, వేలకు ఫీజులు. వాడు నేర్చుకోవడం వాని బాధ్యత. మరలా ఏమంటారంటే పేరెంట్స్, మీరు బాధ్యత తీసుకోవాలండి. మరి మీరెందుకండి? మీరు తీసుకోవాలి, మేము తీసుకోవాలి. ఇద్దరు తీసుకున్నవాడు నేర్చుకోకపోతే ఎవరేం చేస్తారండి? కాలు కలిసి పెడతారు. ఇది చూడండి, ఎదుట గేదెలు, బర్రెలు కొనుక్కొని వచ్చి బర్రెలు కాస్తున్నారు. చిన్నపిల్లలు బర్రెలు కాస్తున్నారు. బర్రెల వ్యాపారం. ఇక అది బెస్ట్. తనకు చదువు లేదు, సంధ్య లేదు. చివరికి అది గతకొస్తుంది. ఇక ఆ తర్వాత బర్రెలు, ఆ తర్వాత గాడిదలు. ఇంకేమొస్తుందండి? బలాదూరుగా తిరగడం, పోకిరి చేష్టలు చేయడం, స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళి బుద్ధిగా నేర్చుకుంటారంటే ఎవరు నేర్చుకుంటారండి? అంటే ఈరోజు బడి దొంగలు, ఈరోజు గుడి దొంగలు, రెండు దొంగలే. కనుక బడి దొంగ అయినా పర్వాలేదు, ఇది లోకంలో ఉన్నంత వరకే ఆ చదువు, ఆ సంస్కారం పనిచేస్తుంది. కానీ గుడి దొంగ అయితే రెండు విధాలుగా మనకు చేటు. అంతేనా కాదండి? చెప్పండి. భూమి మీద బ్రతుకున్న రోజులు మనం చేసిన పాపాలు కడుక్కొనడానికి ఒకడే రోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఆదివారం మీరు రొట్టె విరవండి అన్నాడు. ఇలా విరవకపోతే, మన పాపాలను మనము కడుక్కోకపోతే, మలినంగా మనం చచ్చిపోతే అయిపోయాయి. ఖతం హో గయా. అంటే వారానికి ఒకసారి విరుగుడు, విముక్తి అన్నాడు దేవుడు. తెలుసు కదండి, ఏ నరుడు లేడండి పాపం చేయని వాడు, యేసుక్రీస్తు వారు తప్ప. అందరూ అసలు నేను పాపిని కాదు, నేను తప్పు చేయలేనంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం మనం. చూపులో కానీ, వెనుకలో కానీ, మాటలో కానీ, నడకలో కానీ, ఆలోచన, ప్రతి దాంట్లో ఏదో దాంట్లో మనం తప్పిపోతాం. కనుక నేర్చుకోమన్నాడు. నేర్పరితనమై ఉండాలి. మనమే కాదు, మనము, మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన తరము వారికి మనము నేర్పించే బాధ్యత మన భుజస్కంధాల మీద దేవుడు పెట్టాడు. కనుక దేవుడి పిల్లలారా, చివరికి ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. 11వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు నేర్పిస్తున్నాడు. చూడండి, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకుంటే మీరు సాత్వికులైతారు, దీన మనస్సు గలవారుగా మీరు మారిపోతారు. ఈరోజండి నిన్న ఒక న్యూస్ వచ్చింది. పసిపిల్లలకు బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుందండి. పిల్లలు అనగా బాలులు, అంటే 12 సంవత్సరాలు బిలో, 12 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రక్త ప్రసరణ పెరుగుతుందట, పంప్ డౌన్ పెరుగుతుందట. ఆవేశం. ఈరోజు ఎవడన్నా తిన్నగా మాట్లాడతాడండి? కోపిస్తులుగా మాట్లాడుతున్నారు. పెద్దవారికి రక్తపోటు కాదు, చిన్నపిల్లలకు రక్తపోటు, హార్ట్ అటాక్ వచ్చిన పిల్లలకండి. సాత్వికం లేదు, పోకిరి మాటలు. అందుకే ఎప్పుడు కూడా ఈతపరగ చేతిలో ఉంచుకోవాలి, బెత్తం చేతిలో ఉంచుకోవాలి. పోకిరి మాటలు మాట్లాడిన వీపు విమానం అయిపోవాలి. నా బుజ్జి, నా కంకే, నాకుండంటే నిన్ను తొక్కి పెడతాడు. వాడికి రక్తపోటు వచ్చి వాడు వెళ్ళిపోయాడు అనుకోని, వాడి గురించి మనం ఏడ్చుకుంటా ఉండాలి. నేను 9 నెలలు మోసాను అని వీళ్ళు ఏడతారు. మరి బతుకున్నప్పుడు ఏమైనా వెంబడిస్తారా? బుద్ధి చెప్తారా?
ఎందుకో ఏమోనండి, ఆడవాళ్ళకు మగపిల్లలు అంటే బాగా ఇష్టం అండి. ఎందుకో ఏమో మరి. ఆడపిల్లలు అంటే తల్లిదండ్రులకు ఇష్టమట. ఇద్దరే. ఎవరేం సన్నం కాదండి, ఎవరేం చిన్నం కాదు, ఎవరేం పెద్ద కాదు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి, నా బరువు అనగానే 70 కిలోలు బరువు అనుకోకండి, 50 కిలోలు బరువు అనుకోకండి. ఏదో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేస్తే మనం ఉన్నంత ఇచ్చేయాలనుకోండి అని అనుకోకండి. బరువు బాధ్యత అంటే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోకుండా ముందు మీకు సాత్వికం అంటే ఏంటి, దీన మనసు అంటే ఏంటి, అసలు అన్నీ నీకు నేర్పిస్తాను, మీకు నేర్పిస్తాను. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. మేమొస్తే ఏమిస్తారు, మీరు వస్తే మాకేం తెస్తారు, గంతే. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడండి? రండి ప్రయాసపడి మారమోసుకున్న సమస్త జనులారా అన్నాడు, నా యుద్ధకు రండి. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ వచ్చి నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏంటంటే బరువు ఎత్తుతో విశ్రాంతి ఉంటుందండి. అంటే అక్కడ బరువైనా బరువు కాదు, బాధ్యతలు, మన బ్రతుకు విధానం, మన పరలోకానికి ఎలా చేరుకోవాలి, మన పిల్లల్ని ఎలా నడిపించాలి, మనం ఎలా దేవుని భక్తిలో భయంలో బ్రతకాలి నేర్పించాలన్నదే. విశ్వాసంలో నిలకడగా ఎలా ఉండాలి, అవిశ్వాసం కాకూడదు, నిరీక్షణ మనకుంది. ఇవన్నీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే కదండి. యేసుక్రీస్తు వారు అంటే బైబిలే కదండి. ఆది యందు వాక్యం ఉండడు, వాక్యము దేవుని యుద్ధ, ఆ దేవుని వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యమే ఈ చేతిలో ఉంది. మరి వాక్యం దగ్గరకు వస్తామా, వాక్యాన్ని చదువుకుంటామా, వాక్యాన్ని ధ్యానిస్తామా? భూమి మీదకి వచ్చి నుంచి భూమి మీదకి వెళ్ళి తిరిగి వెళ్ళేంత వరకు బ్రతుకు దినములన్నీ వాక్యాన్ని మనం నేర్చుకుంటేనే సాత్వికమైన మనసు మనకు వస్తుంది. కోపాలు తాపాలు, చిన్నపిల్లలు కూడా ఫ్రస్ట్రేషన్స్ అట, ఫీల్ అట. చిన్నపిల్లలు ఇంత ఉండడు, పెద్దడు ఉండడు, ఫీల్ అయిపోయాడండి మావాడు. అసలు ఫీల్ అన్న మాట నాకు తెలుసా? ఈయన నేర్పిస్తున్నారా? నువ్వు ఫీల్ అయితే వాడు ఫీల్ అవుతాడు, నువ్వు ఫీల్ కాకుండా వాడు ఫీల్ కాడు. తల్లి ఏది చూస్తే ఏం నేర్చుకుంటుంటాడో కూతురు అదే నేర్చుకుంటుంది. తండ్రి ఏది చేయటం చూచినో కుమారుడు అదే నేర్చుకుంటాడు. మనం ఫీల్ అయ్యామనుకోండి, అలా ముంగట వాళ్ళు ఫీల్ అయిపోతారు. నేను ఎప్పుడు ఫీల్ కానండి, మా ఇంట్లో నేను ఎప్పుడు ఫీల్ కానండి, టేకడీగా తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. కనుక మన పిల్లలకు మనమే ఏదంటే సాదృశ్యంగా నిలబడతాం. కనుక ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు వచ్చి నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి. నా విశ్రాంతులకు రండి అంటున్నాడు. ఎంత అండి, 60-70 సంవత్సరాలు కదండి మనం ఇక్కడ ఆయన కాడిని ఎత్తుకొని మోసేది. ఆ తర్వాత కోటాడు, అసలు కాలం లేని కాలం, కాలానికి అతీతమైన కాలం, వెళ్ళకట్టలేనిది, దానికి టైం అన్నది లేదు, కౌంటింగ్ అన్నది లేదండి. ఉన్నవాని కాలంలోకి వెళ్ళిపోతాం, విశ్రాంతిలోకి. ఇప్పుడు చూడండి, ఏబేలు గారు 8 సంవత్సరాలు అవుతుందండి భూకాలమాన ప్రకారంగా. ఆదిలోనే వెళ్ళిపోయాడు, విశ్రాంతి పొందుతున్నాడు. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. ఇక ఈ 29 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. మన పెరిల్ జాన్సన్ గారు 2 సంవత్సరాలు, 3 years అవుతుంది అనుకుంటాం. 3 years విశ్రాంతి పొందుతున్నాడు. మనం కూడా వెళ్ళిపోవాలంతే. మన పనులు ముగించుకొని విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ఆ విశ్రాంతి మనకు కావాలంటే భూమి మీద నేర్పరులుగా, నేర్పించేవారిగా మనం మారాలి. హెబ్రీలకు రాసిన పత్రిక, అందుకే 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. 10వ అధ్యాయము 20. ఆ రోజు నా యొక్కతో రమ్మన్నాడు, నేను లైవ్లో ఉన్నాను. ఇప్పుడు ఏమంటాడు చూడండి, సర్వసత్యం వచ్చిన తర్వాత కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకండి, ఒకరికొకరు హెచ్చరించుకుంటూ
ఆ దినం అంటే నా దినము రెండవ రాకట, యేసుక్రీస్తు రెండవ రాకట దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములంటే వాక్యపు క్రియలు చేయుటకు ఒకరికొకరు పురికొల్పుకోవాలనని ఆలోచింతుము. సమాజంగా కూడుకోవాలన్నాడు. ఆరాధన, రొట్టె ద్రాక్షరసం ఆరాధనలో దొరుకుతుంది. పాపక్షమాపణ ఆరాధనలో దొరుకుతుంది. ఈ పాపక్షమాపణ లేని వారు చచ్చారనుకోండి, అయిపోయింది. నువ్వెన్ని రోజులు భక్తి భావంలో ఉన్నా, ఎంత రోజులు దేవుడి కోసం బ్రతికిన వేస్ట్. అంతము వరకు సహించి మరణించిన వాడికి నిత్యజీవం. కనుక ఆనాటి నుండి దేవుడు నేర్పించుకుంటూ వస్తున్నాడు ఇశ్రాయేలుకు ఒకటే మార్గం. మీరే కాదు, మీ పొరములలో కాదు, పరదేశులను కూడా కూర్చుని పెట్టండి. దేవుని వాక్య ఆజ్ఞలు వారికి వినిపించండి. బ్రతుకు దినములన్నీ ఈ వాక్యాలను మనం చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. ధ్యానించిన ప్రకారము దేవుడు అనుకున్నట్టుగా బ్రతుకు మనం బ్రతికి మరణించాలి. మరణించి విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకానికి మనం వెళ్ళాలి. అదే కదండి క్రైస్తవుడి గోలి. ఇంకేమైనా ఉందండి? ఆ గోలు కొరకే అందరం కష్టపడాలి. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క మాటలు మేము నేర్చుకున్నాం. నేర్చుకొని నేర్పించేవారుగా మేము నిలబడాలి సమాజంలో. తనలో వచ్చిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్నివ్వండి, బలంని, శక్తినివ్వండి. మీ కుమార్తె చిన్నపిల్ల తండ్రి, పేరు తెలియదు, వెండల చెల్లి కుమార్తె బహు అనారోగ్యంగా ఉన్నదని ప్రార్థన సహాయం కోరారు. తండ్రి, మీ కుమార్తె వచ్చి సండే స్కూల్లో కూర్చొని చిటి చిటి కాళ్ళతో వచ్చి చిన్న చిన్న పెదవులతో ఆ కంఠంతో పాట పాడుతుంది. దేవ, మంచి మంచి మాటలు చెబుతుంది. కుమార్తె జ్ఞాపకం చేసుకుని కాయలు పడింది. బహు దేవ అనారోగ్యంగా ఉంది, ఎంతో బాధను అనుభవిస్తుంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రకృతిలో వైద్యం మీరు ఇచ్చారు, ఆ వైద్యాన్ని వాడుతున్నారు, వాడుతూ మీ సహాయాన్ని కోరుకుంటున్నారు. మీ జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే మీ కుమార్తె మేరకను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా తన మనుషులు కనిపెట్టని రోగాలు దేవా మీ కుమార్తెను పట్టి పీడిస్తుంది. ఒకసారి విముక్తి మీరు ఇవ్వండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైనండి. అలాగే సంఘంగా కూడుకున్న మేము, సంఘంలో ఉన్న మీ పిల్లలందరినీ, పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు ఏ అక్కర ఉందో, ఏ అవసరత ఉందో, నా తండ్రి మీ పిల్లలు ఏ అవసరతతో ఇక్కడికి వచ్చారో మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తులో తీర్చుమని, మీ పాసందులో మీకు ఇష్టమైతే క్రీస్తులో తీర్చుమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.